రేపు పంచమి, పైగా శనివారం, చాలా అద్భుతమైన రోజు. ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవియే కోటి రూపాయలను ఇస్తుంది. బిచ్చగాడైనా సరే కుబేరుడుగా మారిపోతారు. మీరు సుడి తిరిగిపోతుంది. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన వితిన్ సెకండ్స్లలోనే ఫలితాలు వస్తాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఎంత పెద్ద సమస్యలున్నా సరే తీరిపోతాయి. కానీ పంచమి తిథి కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. పంచమి తిథి ఉన్న రోజు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసి ఆ తర్వాత స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు మరియు 2 లేత వేపాకులను కలిపి ఆ ఆకులను నీటిలో కలిపి స్నానం చేస్తే చాలా మంచిది. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇలా స్నానం చేసుకున్న తర్వాత శుచిగా ఉండే వస్త్రాలు ధరించి ఇంట్లో దీపం పెట్టుకోండి. పంచమి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ తర్వాత ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసుకుంటే సమస్యలన్నీ కూడా పోతాయని శుద్ధ శాస్త్రం చెప్తుంది. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు నకారాత్మక శక్తుల నుండి బయటపడేస్తుంది. మనకుండే బాధలు, ఖర్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే తొలగిపోతాయి. అందరి ఇళ్లలో వంటగదిలలోనే గల్లుడుప్పు ఉంటుంది కదా, ఆ గల్లుడుప్పు తీసుకొని ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి ఇంతకీ శనివారం పంచమి తేదీ కలిసి వచ్చిన రోజున ఉప్పుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కష్టాలు వస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మంచి జరిగితే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియజేసే పవిత్ర కథను విందాం. పూర్వం రామయ్య అనే ఒక పేదరాతి ఉండేవాడు. అతడు తనకున్న ఒక ఆవుతో పొలం పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ దేవుడి మీద భారం వేసి ముందుకు సాగిపోయేవాడు. రామయ్య ఇరుగు పొరుగున వీరయ్య, సోమయ్య అనే 2 గృహస్థులు ఉండేవారు. వీరిద్దరూ అంతో ఇంతో ఉన్నవాళ్లే, కానీ ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటారు. పేదవారైన రామయ్య అంత ప్రశాంతంగా ఉండడం వాళ్ళకు కంటగింపుగా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య ఆ అడవుల వెంట కనిపించకుండా పోయింది. విషయం తెలిసిన వీరయ్య, రామయ్యలు ఇదే మంచి సమయం అనుకొని రామయ్యను పరామర్శించడానికి వెళ్ళారు. అయ్యో రామయ్య, మీ ఆవు కనిపించడం లేదు అంట కదా, ఎంత దురదృష్టము అన్నారు లేని విచారణ నటిస్తూ. అప్పుడు రామయ్య తాపీగా, దురదృష్టమో అదృష్టమో ఎవరికి తెలుసు, ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది అన్నాడు నిర్లిప్తంగా. ఆ తర్వాత వీరయ్య, సోమయ్యలు బయటకు వచ్చి వీడి దుంపదెగ ఆవు పోయినందుకు వీసమెత్తు కూడా విచారం లేదు వెధవకి అనుకున్నారు దుర్గంధంగా. ఒక వారం రోజుల తర్వాత రామయ్య ఆ అడవి నుండి తిరిగి వచ్చి ఇల్లు చేరింది. అది వస్తూ మరొక 3 ఆవులను వెంట పెట్టుకొని వచ్చింది. అది చూసిన ఊరు వాళ్ళందరూ కూడా అదృష్టం అంటే రామయ్యదేరా అనుకున్నారు. వీరయ్య, సోమయ్యలు మాత్రం పని కట్టుకొని రామయ్య దగ్గరికి వచ్చి, నీ పంట పండింది రామయ్య, నీది ఇలాంటి అదృష్టం కాదు సుమి, ఒక్కసారిగా 4 ఆవులకు యజమానులు అయ్యావు అన్నారు మనసులో ఉన్న కుళ్ళు బయటకు కనబడనీయకుండా. దానికి రామయ్య మాత్రం, ఇది అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, నాకున్నది మాత్రం 1 ఆవే అన్నాడు తాపీగా. ఒకరోజు రామయ్య కొడుకు ఆ కొత్త 3 ఆవుల్లో ఒక ఆవు ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నించబోగా అది విదిలించి అంత దూరం విసిరిపడేసింది. దాంతో అతని 2 కాళ్ళు విరిగిపోయాయి. ఈ విషయం తెలిసిన వీరయ్య, సోమయ్యలు రామయ్యను కలిసి, ఆవులు రావడము దురదృష్టము అదృష్టము అన్నావు కదా, చూడు ఎంత పని జరిగిందో, ఎదిగిన కుర్రవాడు మూలన పడ్డాడు, దురదృష్టవంతుని మార్చేదెవరు అన్నారు. అప్పుడు రామయ్య తన సహజ ధోరణితో, ఎప్పట్లాగా అలా కావడం అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు అన్నాడు నెమ్మదిగా. ఆ తర్వాత వీరయ్య, సోమయ్యలు బయటకు వస్తూ, వీడికి ఆ బయట ఉన్న బండరాయికి ఏమాత్రం తేడా లేదు, చెట్టంతా కొడుకు కాళ్ళు విరగ్గొట్టుకున్నాడు కదా, ఇప్పుడైనా సరే వారి ముఖంలో విచారం చూద్దామంటే కనబడటం లేదే, పైగా ఇలా జరగడం అదృష్టం అనుకుంటాడేంటి, పిచ్చివాడు అనుకున్నారు మంటగా. సరిగ్గా ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ దేశానికి పొరుగున ఉన్న శత్రురాజు ఒకడు తన పరివారంతో దండెత్తి రాబోతున్న వార్త వేగుల ద్వారా తెలిసింది. అసలే సైనికుల కొరతతో ఉన్న రాజు ఇంటికి ఒక యువకుడు దక్షిణం తన పరివారంలో చేరాలని చాటింపు వేయించాడు. ఇంకేముంది, ఊళ్ళో ఉన్న
అన్ని ఇళ్ల నుండి యువకులు ఆఖరికి వీరయ్య సోమయ్య కొడుకులతో సహా సైన్యంలో చేరారు. ఒక కాళ్ళు విరిగిన రామయ్య కొడుకు తప్ప. అప్పుడు వీరయ్య సోమయ్యల విచారం అంతా కూడా అంత ఇంత కాదు. తమ తప్పిదం తెలిసి వాళ్ళు రామయ్య దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు నువ్వు అన్న ప్రతి మాట అక్షర సత్యాలు. నిజంగా నీలాంటి స్థితి ప్రజ్ఞత అందరికీ ఉండదు. నువ్వు దుఃఖపడుతూ ఉంటే చూసి సంతోషించాలనుకున్నాం. మమ్మల్ని క్షమించమన్నారు. అప్పుడు రామయ్య వారితో ఇలా అన్నాడు. నెమ్మదిగా జీవితం అనేది ఒక హెచ్చు తగ్గుల కొండబాట. దాని మీద విజయాలు అపజయాలు, మిత్రులు శత్రులు, సుఖ సంతోషాలు, సుఖ దుఃఖాలు, అదృష్ట దురదృష్టాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. అవి తారుమారు అవుతూ ఉంటాయి. మనం వ్యక్తిగతంగా వాటికి ప్రతిస్పందించకుండా ముందుకు నడిచిపోవడమే జీవిత పరమార్థమని నేను భావిస్తూ ఉంటాను. ఇప్పటికీ చెప్తున్నాను, నాకున్నది ఒక ఆవే. మిగిలిన ఆవులు ఏదో ఒక రోజు అడవిలోకి వెళ్ళిపోవచ్చు. కొడుకు స్వస్థుడయ్యాక సైన్యంలో చేరవచ్చు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరేం చెప్పలేరు కదా. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా అన్నాడు. ఎందుకు మించిన నెమ్మదస్తుడు మరొకడు లేడు అని వీరయ్య సోమయ్యలు తన అజ్ఞానానికి లెంపలు వేసుకొని ఇంటి దారిన పట్టారు. వీడియోలోకి వస్తే పంచమి తిథి అనేది చాలా మంచి తిథి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. పంచమి తిథి శనివారంతో కలిసి వస్తే అది లక్ష్మీ నారాయణులకు ఎంతో ఇష్టమైన రోజుగా మారుతుంది. ఇటువంటి రోజున ఉప్పుతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం. ఎవరైతే ధన సమస్యలతో అప్పుల బాధతో సతమతం అయిపోతూ ఉంటారో, ఎంత సంపాదించినా కూడా ధనం చేతిలో నిలవట్లేదని కష్టమైపోతుందని బాధపడుతుంటారో వారందరూ కూడా చక్కగా ఈ రోజున కొంచెం ఉప్పు తీసుకోండి. కొంచెం అంటే 2 స్పూన్ల ఉప్పు తీసుకొని ఒక గ్లాసులో వేయండి. గాజు గ్లాసు, స్టీల్ గ్లాసు, రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. ఒక గ్లాస్ తీసుకొని 2 స్పూన్ల ఉప్పు వేయండి. ఆ గ్లాస్లో ఆ ఉప్పులో నీటిని పోయండి. మురికి నీళ్ళు కాకుండా మంచి నీళ్లు పోయండి. మీరు తాగే నీరు ఉంటుంది కదా, ఆ నీరుని పోయండి. తర్వాత ఉప్పు నీటిలో చిటికెడంత పసుపును వేయండి. అలాగే 2 మిరప గింజలను కూడా వేయండి. పొడిలాగా చేసి ఆ మిరియాల పొడిని కూడా నీటిలో కలపండి. తర్వాత 2 లవంగాలు కూడా పొడి చేసి నీటిలో కలిపేయండి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిపి ఆ నీటిని మీ కుడి చేతితో పట్టుకొని ఆ గ్లాస్ మీద మీ ఎడమ చేతిని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలా జపించిన తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గోడల మీద చల్లండి. తర్వాత ఇంటి చుట్టూ చల్లండి. అంటే ఇంటి బయటకు వచ్చి కానీ, ఇంటి డాబా పైకి ఎక్కి కానీ ఇంటి చుట్టూ ఈ నీళ్లను చల్లండి. అలాగే డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్స్ మీద కూడా, గుమ్మాల మీద కూడా చల్లేసేయండి. ఇలా ఇల్లంతా నీటిని చల్లండి. ఇంకా ఏమైనా నీరు మిగిలితే ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పోసేయండి. పంచమి తిథి కలిసి వచ్చిన రోజు చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోయి ఒకేసారి మ్యాజిక్ చేసినట్టుగా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవియే మీ కష్టాలను తీరుస్తుంది, కోట్లను ఇస్తుంది. కనుక మీరు కూడా పంచమి శనివారం కలిసి వచ్చిన రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి మంచి ఫలితాన్ని పొందండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకున్న 7 వారాలలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి. కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ కార్మికులను కూడా అవమానించకూడదు. మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడు కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టిన శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవుడికి మాతృభక్తి ఎక్కువ. కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను శపించే వారిని శని ఆగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ఎప్పుడు కూడా గౌరవించే వాళ్ళని శని కూడా గౌరవిస్తారు. అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోనే ఆడవారిని బాధ పెట్టకూడదు.
శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలేయకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం. శనివారం రోజు కాకిని కొట్టిన, ఇంటికి వచ్చిన కాకిని తరిమి వేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం రోజు కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజ చేసుకుని శనివారం రోజు వదిలేస్తూ ఉంటారు. శనివారం రోజు అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీ నారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి అధిక కష్టాలు వస్తాయి, రోగాలు నయం కాకుండా ఉంటాయి. కాబట్టి శత్రువులు పెరుగుతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలేయకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం. శనివారం రోజు కాకిని కొట్టిన, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది.